బీసీలంతా ఐక్యతతో ముందుకు వెళ్లాలని, రాజకీయంగా ఎదగాలని అన్నారు. బీసీ సాధికారిత సంఘం గౌరవ అధ్యక్షులు కొండదేవయ్య రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని బీసీ సాధికారిక సంఘం కార్యాలయంలో జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలు రాజకీయంగా ఎదగాలని సాధికారిక సంఘం ఏర్పాటు చేసి అన్ని కులాలను ఏకం చేస్తామన్నారు. ఐకమత్యంగా ఉంటూ బీసీ రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పొలాస నరేందర్ తదితరులున్నారు. బీసీ కులగణన సర్వేలో బీసీలు ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. మరి ముఖ్యంగా ఈ జనాభా ప్రాతిపదిక పైన ఈ 2025-26 బడ్జెట్లో బీసీ కుల సంక్షేమాల కొరకు నిధులు అధికంగా కేటాయించారు. రాజకీయాల్లో కానీ ఉద్యోగాలలో కానీ జిల్లా ఉపాధ్యక్షులు కదా అదొకటి అది కంప్లీట్ చేసి పెద్ద ఎత్తున బీసీ సాధికారత సంఘం ద్వారా పెద్ద ఒక మహాసభ ఏర్పాటు చేసుకొని మన పెద్దలందరినీ పిలుచుకొని వారి సన్మానం చేసి దాని ద్వారా ఈరోజు బీసీలు ఈరోజు తెలంగాణలో 2 కోట్ల మంది ఉన్నారు. వారందరి కోసం పనిచేయాలనే సంకల్పం కొద్దీ ఈ బీసీ సాధికారత సంఘం గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా బలంగా పనిచేస్తుంది. ఈ సంఘం ఉద్దేశం కూడా ప్రతి ఒక్క వెనుకబడ్డ తరగతులు ఈరోజు వాళ్ళందరికీ కూడా ఈ సంఘం ద్వారా ప్రతి ఒక్కరికి సహకారాలు అందించాలి. మరి పొద్దున మున్సిపల్ ఎన్నికలు కానీ, గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్, కౌన్సిలర్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మన బీసీలను ఎక్కువ మంది గెలిపించుకొని వచ్చే 4 సంవత్సరాలలో వచ్చే ఎన్నికల్లో ఎక్కువ మంది బీసీలు 56 మంది ప్రతి ఒక్క పర్సెంటేజ్ ప్రకారంగా అన్ని కులాలు కూడా అసెంబ్లీలో ఉండేటట్టు ఈ సంఘం పనిచేయాలనే ఉద్దేశం కొద్దీ ఈరోజు ఈ సంఘంను మనం ముందుకు తీసుకెళ్ళాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బీసీ సాధికార సంఘంలో పాల్గొని కమిటీలో వచ్చి మరి ఈ కమిటీలలో ఒక పట్టణ కమిటీ, ఒక జిల్లా కమిటీ కాకుండా యూత్ కమిటీ ఉంటుంది. సిరిసిల్ల జిల్లా బీసీ సాధికారిత సంఘం కమిటీని ప్రకటిస్తున్నాము. మరి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ ఇంటింటి కులగణన కార్యక్రమం సర్వేలో మరి బీసీ కులాలకు చెందిన వారు 55% ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ బీసీ జనాభాలో 55% బీసీలు ఉన్నందున రాష్ట్ర బడ్జెట్లో మరి 55% బీసీల వాటా ఎంతనో కేటాయించాలని సందర్భంగా తెలియజేస్తూ రోజు రోజుకు అంతరించిపోతున్న కుల వృత్తులను ఆదుకోవడానికి కొరకు 2025-26 బడ్జెట్లో అత్యధిక శాతం నిధులు కేటాయించి అన్ని కుల బీసీ సంఘాలకు మరి ఆర్థిక కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాము. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాకుండా చట్టసభల్లో సంబంధించిన శాసనసభ్యులే కానీ, ఎంపీలే కానీ, ఎమ్మెల్యేలే కానీ, రాజ్యసభ సభ్యులకు కూడా బీసీల జనాభా ప్రకారంగా వారికి కూడా స్థానాలు కల్పించి మరి బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా తదితర అన్ని రంగాలలో జనాభా ప్రాతిపదిక పైన ముందుకు తీసుకెళ్లాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ త్వరలో వేములవాడ పట్టణంలో మరి కొండదేవయ్య గౌరవాధ్యక్షుడు బీసీ సాధికారిత సంఘం గారి ఆధ్వర్యంలో సుమారు 2000 మందితోని బీసీ మహాసభను ఏర్పాటు చేసి మరి అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న బీసీ ప్రజాప్రతినిధులను ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.